నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలుగు సినీ ప్రేక్షకులకు మిరాయి సినిమా మీద ఎప్పటి నుంచో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 12వ తారీఖు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరో తేజ సజ్జా అట్లాగే మంచు మనోజ్ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి మల్టీ స్టారర్ కొత్త సినిమా మిరాయి నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. సో ఈ నేపథ్యంలో నిజంగానే మిరాయి ఎంత మేరకు మిరాకిల్ సృష్టించే అవకాశం ఉంది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. మిరాయి టీజర్ చూసారా? టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చూసారా? ఎట్లా అనిపించింది మీకు? నిజంగా చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ట్రైలర్ చూసి చెప్తారు కదా, కొన్ని అనిపిస్తాయి కదా, అనిపించినవి చెప్తున్నా. అది నిజమైతే ఇది ఎత్తలేదు. సో ఈ సినిమా చూడు, నెంబర్ 1 చాలా ఫాస్ట్గా 1000 కోట్లు వసూలు చేస్తుంది, డౌటే లేదు. ఒక చిన్న సినిమా, చిన్న హీరో, అంత మార్కెట్ ఉందా లేదా అని ఈ మధ్యలో ఆలోచిస్తూ ఉంటారు కదా, ఈయన పెట్టుకుంటా అంతనా, ఈయన పెట్టుకుంటా అంతనా అని. అలా ఆలోచించే వాళ్ళకి ఈయన ఒక ఎగ్జాంపుల్ అవుతాడు. మళ్ళీ ఈ సినిమా చాలా ఫాస్ట్గా 1000 కోట్లు వసూలు చేసి ఒక రికార్డ్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా శ్రియకి ఖచ్చితంగా ఒక అవార్డు అయితే ఖచ్చితంగా వస్తుంది, డౌటే లేదు దాంట్లో. మేబీ ఫిలింఫేర్ కావచ్చు, లేదా సౌత్ ఇండియన్ వాళ్ళు ఇచ్చుకునే అవార్డ్స్ ఏమైనా ప్రైవేట్ అవార్డులు కూడా అయి ఉండొచ్చు. అండ్ ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికినట్టుగా మంచు మనోజ్ పేరు కూడా మనం చెప్పుకుంటాం. అంత అగ్రెసివ్గా అంత బాగా చేశాడు. ఆల్మోస్ట్ ఆ లుక్సే తెలిసిపోయాయి. అంటే జగపతి బాబు ఏడవాలి యాక్చువల్గా. ఆయన వచ్చాడు చక్కగా హీరో టర్న్ విలనే మంచి సక్సెస్ఫుల్గా వెళ్తుంటే ఆయన కూడా ఉన్నాడు ఈ సినిమాలో. తను పాజిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. నెగిటివ్ షేడ్లో మంచి మనోజ్ ఉన్నాడు. సరే, ఓవరాల్గా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు ఒక చిన్న డివోషనల్ టచ్ ఇస్తే దాన్ని ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, కళ్ళబెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఎప్పటి నుంచి మొదలైంది ట్రెండ్ తెలియదు కానీ కార్తికేయ నుంచి అయితే కొంచెం స్టార్ట్ అయింది. కార్తికేయ 2 ఇక నెక్స్ట్ మన చక్కగా ద్వారకా చుట్టూ తిరిగి అదొక సెన్సేషన్. హిందీ నార్త్కి వెళ్ళి కూడా పెద్ద ఏదో క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత అట్లా చూసుకుంటూ వస్తే ఇక హనుమాన్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత పెట్టి కూడా అంత తీయడం అనేది చాలా గ్రేట్. అండ్ ఈ అబ్బాయి హనుమాన్ తర్వాత 2 years ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా, హడావిడి పడకుండా కూల్గా మిరాయితో వచ్చాడు. ఇది కూడా 9 గ్రంథాలు ఎత్తుకుపోవడానికి విలన్ రావడం, అతని చేతికిస్తే గంగా నదిలో పారేది మొత్తం రక్తమే అని చెప్పి చెప్పడం, అతని చెంత ఇది చేరకుండా మిరాయి అనే ఒక ఆయుధంని, అది త్రేతాయుగంలో రాముడు వాడినటువంటి ఆయుధం, అంటే ఆయన వరం. ఆ తర్వాత శ్రీరాముడిని చూపించారు, హనుమాన్లో హనుమంతుడిని చూపించినట్టు. అండ్ నెక్స్ట్ లాస్ట్ హనుమాన్ కూడా బాగా హిట్ కొట్టింది, రేంజ్ పెరిగింది. అండ్ ఒక పాదాలు నడుస్తూ ఉంటాయి, కోతులన్నీ దండం పెడతా ఉంటాయి చూడు, అది రాముడి పాదాలు, రాముడు వచ్చాడు అని. దీన్ని క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని డిజైన్ చేశారని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే, అండ్ వీటన్నిటితో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్, హనుమాన్ని కూడా నిలబెట్టింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా చెప్పాలంటే. ఆ పాటలు ఇప్పటికీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటిది ఈ సినిమా నేను చూడు, కానీ దాంట్లో హనుమాన్లో గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటది, చాలా రియలిస్టిక్ గా ఉంటది. ఈ మధ్య కాలంలో డివోషనల్ సినిమాలకి జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అది ఆల్రెడీ మనకి మహావతార్ నరసింహ ప్రూవ్ చేసింది, ఇంకా ఆడుతుంది. హీరో లేడు, ఇది కూడా సేమ్ అటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఖచ్చితంగా అది లక్ష్మీ నరసింహ అండ్ వరాహ అవతారం. కాంతారా కూడా డివోషనల్ టచ్ తోనే మనకి బాగా దగ్గరైంది. సో అట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు ఈ సినిమా శ్రీరాముడు ఆబ్వియస్లీ నిజంగా చెప్తే పెద్ద హిట్ ఇది. అండ్ కొంతకాలం మనం నెక్స్ట్ ఇప్పుడు వచ్చే నవమి, నెక్స్ట్ హనుమాన్ జయంతి వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. 100% మాట్లాడు. సో నిజంగా మీరు ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఎందుకంటే ఒక సినిమా మనం తీస్తే థియేటరే కాదు, ఎన్నిసార్లు టీవీలో వచ్చినా చూడాలనిపించాలి. అట్లా టైం పాస్ అట్లా ఏం చేద్దాం, మనం ఏదైనా ఫ్లైట్ జర్నీలో వెళ్తే ఆ 1 hour అయినా ఏదైనా చూస్తే బాగుండని చెప్పి షార్ట్ కట్ లో. కానీ మీరు 1 hour లో చూస్తే బాగుండని అనుకున్నటువంటి వాటిల్లో చాలా మంది ఇప్పటికి కూడా అతడు, పాత సినిమా, తర్వాత బాహుబలి, ఇట్లా పాత మళ్ళీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ లోకి ఇది కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. ఆ లిస్ట్ లో అవుట్ అండ్ అవుట్ ఇది చేరిపోతుంది. బ్లైండ్ గా అనిపిస్తుంది, చూస్తుంటే తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతాడు. అండ్ మళ్ళీ ఈ అబ్బాయి నిర్మాతల హీరో, ఒక్కడే భుజాన వేసుకొని మొత్తం అన్ని షోలు తిరుగుతున్నాడు. మొన్న బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళి కూర్చున్నాడు, తర్వాత ఇంకో షోకి వెళ్ళి కూర్చున్నాడు, ఇంకో షోకి వెళ్ళి కూర్చున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా
ఎట్లా వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా, వాటితో పాటు ఈయన సినిమాని ప్రమోట్ చేసుకుంటాడు. సింగిల్గా వెళ్తున్నాడు, యూనిట్ అంతా లేదు. యూనిట్ అంతా ఫంక్షన్ చేసుకొని ట్రైలర్ రిలీజ్ చేస్తారు, అయినప్పటికీ కూడా భుజాన మోస్తున్నాడు సినిమాని. అట్లాంటి హీరో దొరకడం ఆ నిర్మాతల ఇప్పుడు నాకు తెలిసి విలన్ కూడా మనోజ్ కూడా కొంత ఇన్వాల్వ్ అవుతూనే ప్రమోషన్స్ లో అవుతాడు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మొత్తం ఇటు హోంబలే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, పైన కేరళలో గోకులం వాళ్ళు వచ్చారు, ఇటేమో ఏజీఎన్ అది అదేదో పెద్ద కంపెనీ వాళ్ళు మన తమిళనాడులో, తెలుగులో ఆబ్వియస్లీ మహామహులు, అందరూ కలిసి రిలీజ్ చేస్తున్నారు దీన్ని. నిజంగా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద విజ్ఞాన్ గారి లెక్క ప్రకారం మిరాకిల్ సృష్టించడం పక్కా అంటున్నారు. భారీ 1000 కోట్ల వరకు కూడా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలు కూడా ఆయన చెప్తున్నారు. సో మీరు కూడా నిజంగానే మిరాయి సినిమా ట్రైలర్ మీరు చూసి మిరాకిల్ సాధ్యమేనా మీ అభిప్రాయం కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.